యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. అదే వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. వింటున్నారండి? మన పిలుపుకు వేరుగా వెళ్తే వచ్చే నష్టం ఇదన్నమాట. కాబట్టి చూడండి, నేను నా పిలుపుకు లోబడి పని చేస్తే ఏ సమస్య, ఏ కలవరం ఉండదు. లేదా నా పిలుపు కాని పనిలోకి వెళితే లేదా పని చేస్తే కలవరానికి నేను గురవుతాను, లేదా కలవరపాటు గురవుతాను. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు, ఫలం లేదు. గొప్ప కలవరంతో ఉన్నాడు, గొప్ప కలవరం. ఏమిరా ఒక్క చేప పడట్లేదు. రాత్రంతా ఉన్నా సరే, ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నించినా కూడా ఒక చేప పడట్లేదు. దేవుని బిడ్డ, నీ పిలుపు కాని దాంట్లో నువ్వు ఉంటే, నీ పిలుపు కాని పని నువ్వు చేస్తూ ఉంటే నువ్వు కలవరపాటులో ఉంటావు, కలవరానికి గురవుతావు. నేను కలవరపడతాను. నా కాని పని నేను చేస్తే, అంటే దేవుడు చెప్పిన పని కాక వేరే పని చేస్తే నేను కలవరంలో ఉంటాను. కలవరం. కాబట్టి చాలామంది జీవితాల కలవరం. ఈ ప్రపంచంలో సైకాలజీ చెప్పేది ఏమిటంటే, స్టాటస్ చెప్పేది ఏమిటంటే 85% ఆఫ్ ద ప్రజలంట, ప్రపంచంలో 85% ప్రజలు వాళ్ళు కలవరంలో ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు నడిపే వాళ్ళంట, పెద్ద పెద్ద కంపెనీ సిఇఓస్. వాళ్ళకు తిరగడానికి విమానాలు ఇస్తారు, కార్లు కాదు, విమానాలు ఇచ్చేస్తారు, జెట్ చాపల్స్ ఇస్తారు తిరగడానికి, ఎక్కడ వెళ్ళాడు ప్రపంచంలో. కానీ వాళ్ళ లోపల కలవరంలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అడిగితే, ఎందుకు ఇట్లా మీరు అంటే, మరి కలవరంలో ఉన్నారు వదిలేయచ్చు అంటే, ఇంతకంటే బెటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, పని చేస్తున్నారు కానీ సంతృప్తి లేదు. అలానే కోట్లు సంపాదిస్తున్నారు కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. కలవరముతో ఉంది లోకము, కలవరముతో ఉంది లోకము. సోదరుడ, సహోదరి, సత్యం ఏమిటంటే, దేవుడు ఒక వ్యక్తిని లేదా మనల్ని ఎంచుకున్న దాన్ని కాక వేరే ఏ పని చేసినా మనము కలవరములో ఉంటాము. ఏదో బతకడానికి కోసం చేస్తామంతే, లేదా సంతృప్తి ఉండదు, కలవరములో ఉంటాము. దేవుని బిడ్డ, పిలుపు కాని పనిలో నువ్వు ఉన్నావా? అయితే కలవరంలో ఉంటావు. ఎందుకు ఒకటే కలవరం ఏంటంటే, అసలు ఎప్పుడు చూసిన కలవరం. రాత్రి నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, అసలు ఎంత కలవరం చెప్పలేము. ఎందుకు అట్లా పీకిపోతున్నావు? ఎందుకు అమ్మాల పీకిపోతున్నావు? ఏమిటంటే ఎప్పుడు చూసిన కలవరం, ఆందోళన. అయితే నీవు పిలుపు కాని దాంట్లో, అంటే నీకు సంబంధం కాని దాంట్లో ఉంటున్నావు. అదేదైనా కావచ్చు.